ఏంటి అసలు తిరుపతిలో ఏం చేసేవాళ్ళు, ఎక్కడి నుంచి ఏంటి జర్నీ? తిరుపతి నేను పుట్టి పెరిగేదంతా తిరుపతి బ్రో. తిరుపతిలో పుట్టి బాగా అక్కడే చదువుకొని అమ్మ నాన్న అక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. నేను ఇక్కడ సెట్ అయ్యాను. మా నాన్న బనానా షాప్ అనమాట, అటుకులు అమ్మేవాడు. అమ్మ హౌస్ వైఫ్, నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం. తిరుపతిలోనే చదువుకొని ఇంటర్ బీటెక్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత బెంగళూరులో జాబ్ చేసేవాడిని. మీరు? బెంగళూరులో జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ చేస్తూ 2 years వర్క్ చేశాను. అక్కడ ప్రెషరు ఇవన్నీ అదొక మిషన్ లైఫ్ లాగా ఉండింది. పోవడం పని చేయడం రావడం, పోవడం పని చేయడం రావడం, అంటే ఏమి హ్యాపీనెస్ లేదు. సో ఇలా కాదు, ఏదో ఒకటి చేద్దాం అనేసి హైదరాబాద్కి వచ్చి డ్యాన్స్ రోదామని వచ్చి ఎడిటర్ అయ్యి యాక్టర్ అయ్యి ఏదేదో అయ్యి ఇప్పుడు ఇలా కూర్చున్నాం బ్రో. డాన్స్ రోదాం అనుకున్నారా? అవును బ్రో, డాన్స్ రోదాని హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వస్తే చాలామందికి డ్యాన్స్ నేర్పిస్తూ నేను షోలో పార్టిసిపేట్ చేస్తూ. ఏ షో పార్టిసిపేట్ చేశారు? నేను చిన్నప్పుడు డ్యాన్స్ 2000 అని, ఛాలెంజ్ 2000 అని చాలా షోస్ చేశాను. చాలా షోస్ చేశాను. తర్వాత ఇప్పుడు రంగం అని, నర్తనశాల అని అప్పుడు వచ్చేవి కదా. రంగంలో కూడా చేశారు? రంగం చేశాను బ్యాక్ డాన్సర్గా. బ్యాక్ డాన్సర్గా చేస్తూ నేను పొలాకి విజయ్ ఉన్నాడు కదా. అవును, పొలాకి విజయ్ పుష్పక్ చేసా. మనోడు నేను కలిసి చేసేవాళ్ళం. అలా చేసి మనోడు కొరియోగ్రఫీ సైడ్ వెళ్ళిపోయాడు. నేను ఎడిటర్ అయ్యి ఇలా యాక్టర్ అయ్యి ఇలా ఉన్నాను.